శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. అభ్యున్నతిని కోరుకునేటువంటి ప్రతి మానవుడు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి యోగ సాధన చెయ్యాలి, మంత్ర సాధన చెయ్యాలి, విద్యా సాధన చెయ్యాలి అని పెద్దలంతా కూడా చెబుతూ ఉంటారు. అనేక గ్రంథాల్లో కూడా మనం ఈ విషయాన్ని చూస్తూ ఉంటాము. అసలు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఉపాసన చేయడం వల్ల, సాధన చేయడం వల్ల నిజంగా సిద్ధిస్తుందా? దీని వెనక ఉన్నటువంటి శాస్త్రీయమైన దృక్పథం ఏంటి? శాస్త్రీయమైనటువంటి కోణం ఏంటి? వైజ్ఞానిక కోణం ఏంటి? ఎందుకు దీన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తారు? ఈ బ్రాహ్మీ ముహూర్తం యొక్క కాల నిర్ణయం ఏంటి అనేటువంటి విషయాల్ని మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాము. జ్ఞానంలో బ్రహ్మజ్ఞానం గొప్పది, విద్యలలో బ్రహ్మ విద్య గొప్పది, పదార్థాల్లో బ్రహ్మ పదార్థం గొప్పది. ఇలా మూర్ధన్యమైనటువంటి విషయాలకి బ్రహ్మ పదంతో సంజ్ఞ చేస్తూ ఉంటారు. అలాగే ముహూర్తాల్లోకెల్లా విశేషమైనటువంటి ముహూర్తం కాబట్టి ఈ ముహూర్తానికి బ్రాహ్మీ ముహూర్తము అనేటువంటి సంజ్ఞ చేశారు. ఈ బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు వస్తుంది అని అంటే, సూర్యోదయానికి 2 గంటల ముందు వాస్తవమైనటువంటి ఆత్మతేజోమయమైన కాలము అని దీన్ని పిలుస్తారు. ఈ కాలంలో, ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసేటువంటి యోగ సాధన, మంత్ర సాధన, విద్యా సాధన, అంతేకాకుండా ఉపాధి, ఉద్యోగము, వ్యాపారము ఇత్యాది అనేక క్షేత్రాల్లో ఏ క్షేత్రంలోనైనా కూడా ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి సాధన మనం చేసినట్లయితే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఎందుకు అనంటే, ఆ ముహూర్తంలో మన మనస్సు నిద్రావస్థలో ఉంటుంది. మనం నిద్రపోయిన తర్వాత ఒక్కొక్క అవయవం నిదానంగా నిద్రావస్థలోకి వెళుతుంది. మనము నిద్రిస్తున్నప్పుడు కూడా మనస్సు కొంత తాపాన్ని అనుభవిస్తూ ఉంటుంది. క్రమక్రమంగా ఆ మనస్సు కూడా నిద్రావస్థలోకి చేరుకుంటుంది. ఆ నిద్రావస్థలోకి చేరుకున్నప్పుడు ఆ సమయంలో మనస్సుకి ఎటువంటి తాపము ఉండదు, ఎటువంటి క్షోభము ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిర్మలమైనటువంటి మనస్సు ఉంటుంది. అటువంటి మనస్సు గల సమయంలో మనం గనక సాధన చేసినట్లయితే, మనం చేసినటువంటి సాధన మనస్సుకి తొందరగా హత్తుకొని అది మనకి సరైన సమయంలో మనకు అది ఉపయోగపడుతుంది. మనస్సుకి హత్తుకుంటేనే ఏ విషయమైనా కూడా సిద్ధి అయ్యేటువంటిది. మనస్సుకి ఎక్కకపోతే మనం ఎన్నిసార్లు అధ్యయనం చేసినా ఆ విషయం మనకి బుద్ధిలోకి వెళ్ళదు. మనస్సుకి హత్తుకున్నట్లయితే ఎంతటి జటిలమైన విషయమైనా కూడా చాలా సులభంగానే వెళ్ళిపోతుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే దేవతలంతా కూడా సౌర దేవతల్ని ఉపాసన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అగ్నిదేవుడు సప్తజిహ్వలతో, ఆయన అంటే 7 నాలుకలతోటి సూర్యుణ్ణి సౌర మంత్రాలతోటి ఉపాసన చేస్తూ ఉంటాడని చెప్పేసి వేదం చెబుతూ ఉన్నది. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మన మనస్సు ఉపచైతన్య కక్షలో, అంటే సబ్కాన్షియస్ స్టేట్లో అది నిద్రిస్తూ ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి నిద్రావస్థ కాదు, అంటే ఏమీ తెలియనటువంటి స్థితి కాదు, ఎటువంటి తాపాన్ని అనుభవించకుండా ఉండేటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఉండటం వల్ల మనకి ఏ పని చేసినా, ఏ సాధన చేసినా కూడా మనకి ఆ మనస్సు అనేటువంటిది చాలా బాగా సహకరిస్తుంది. అందుకే ఆ సమయంలో సాధన చెయ్యాలి, ఆ సమయంలో అధ్యయనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నొక్కి నొక్కి పెద్దలు చెబుతూ ఉంటారు. అదే సమయంలో అగ్నిదేవుడు సౌర దేవతల్ని స్తుతి చేస్తూ ఉంటారట సప్తజిహ్వలతోటి అని వేదం మనకి చెబుతూ ఉంది. అగ్ని సౌర మంత్రాలతోటి సూర్యుడిని ఉపాసన చేసేటువంటి ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది అని అడిగినట్లయితే, దేవతలకి బ్రాహ్మీ ముహూర్తము ధనుస్సు సంక్రమణం. మనకి గడిచేటువంటి ఒక సంవత్సరము దేవతలకి ఒక అహః ప్రమాణము, అంటే ఒక రోజు అన్నమాట. ఆ ఒక రోజులో వాళ్ళు ఉపాసన చేసేటువంటి కాలము ధనుస్సు సంక్రమణం. అందుకే మనకి ధనుర్మాసం అత్యంత ప్రత్యేకంగా చెప్తారు ఉపాసన చేసేందుకు. ఆ కాలంలో ఉపాసన చేసినట్లయితే
దేవతలకి ఏ విధమైనటువంటి ఫలం వస్తుందో అదే విధమైనటువంటి ఫలం మనుషులకు కూడా వస్తుంది అని చెప్తారు. ఎలాగైతే సూర్యుడు 12 రాశుల్లో ఒక్కొక్క నెల ప్రయాణం చేస్తూ సంవత్సర కాలం ప్రయాణం చేస్తూ ఉంటాడో, అదేవిధంగా సూర్యుడు ప్రతినిత్యము 12 రాశుల్లో ప్రయాణం చేస్తాడు. అలా ఆ 12 రాశుల్లో బ్రాహ్మీ ముహూర్త కాలంలో వచ్చేటువంటి ఒకానొక లగ్నం ధనుర్లగ్నం. ఎలాగైతే ప్రతి సంవత్సరంలోనూ ధనుర్మాసం అనేటువంటిది ఉంటుందో, ఆ ధనుర్మాసాన్ని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారో, అలాగే ప్రతినిత్యము వచ్చేటువంటి ధనుర్లగ్నము అత్యంత విశేషం అన్నమాట. ఆ ధనుర్లగ్నమే బ్రాహ్మీ ముహూర్తం. ఆ ధనుర్లగ్నంలో ఉపాసన చేసినట్లయితే, ధనుర్మాసంలో చేస్తే ఏ విధమైనటువంటి ఫలాన్ని చెప్తారో, అదే విధమైనటువంటి ఫలాన్ని ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే కూడా చెప్తారన్నమాట. దేవతలకే ధనుర్మాసము ప్రత్యేకమైనటువంటి కాలంగా మనం చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో, అనునిత్యము వచ్చేటువంటి ఈ ధనుర్లగ్నము అత్యంత పావిత్ర్యతను సంతరించుకుని ఉంటుంది. అత్యంత వైశిష్ట్యాన్ని సంతరించుకుని ఉంటుంది. కనుక ముహూర్తాల్లోకెల్లా మూర్ధన్యమైనటువంటి ముహూర్తం కాబట్టి, ఆ ధనుర్లగ్నంలో బ్రాహ్మీ ముహూర్తం వస్తుంది. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఉపాసన చేసినట్లయితే, ఏ క్షేత్రంలోనైనా సరే సాధన చేసినట్లయితే అది తప్పకుండా సిద్ధిస్తుంది. అది అభ్యున్నతికి, ఆత్మోన్నతికి కారకమవుతుంది. తద్వారా వారికి శ్రేయోభివృద్ధి కలుగుతుంది అని చెప్పి పెద్దలంతా కూడా చెబుతూ ఉంటారు. ఇదే విషయాన్ని మనకి పురాణంలో, వేదంలో కూడా చెప్పబడి ఉన్నది. అదే విషయాన్ని నేను నిరూపణ చేసేందుకు ప్రయత్నం చేశాను. అందరికీ ఈ విషయం సులభంగానే అర్థమైందని చెప్పి నేను భావన చేస్తున్నాను. ఈ విషయం మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని 10 మందితోటి పంచుకోండి. మరిన్ని విషయాలతో మరోసారి కలుద్దాము. స్వస్తి ప్రజాభ్యః.